నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యేష్ఠమాసం అంటే మనకున్నటువంటి 12 మాసాల్లో 3వ మాసం జ్యేష్ఠమాసం. ప్రతి మాసంలో అయితే ఏదో ఒక పుణ్యకార్యము, ఒక పండగ ఇవి ఉంటాయి. మరి జ్యేష్ఠమాసంలో కూడా ఏవైనా పండగలు ఉన్నాయా, పరమార్థం ఉందా అంటే మనకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అండి, నిజం చెప్పాలి అంటే. కాకపోతే ప్రత్యేకించినటువంటి పండగలు, జయంతులు అయితే లేకపోవచ్చు. కానీ ఈ మాసంలో మనం వరుణ సప్తమి అని ఒక సప్తమిని చేస్తాం. అలాగే ఏరువాక పున్నమి అని ఈ 2 కార్యక్రమాలు మాత్రం అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు. భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయక దేశం కాబట్టి ఏరువాక పౌర్ణమి అనేటువంటిది చాలా తప్పనిసరిగా చేసుకునేటువంటి పండగగానే చెప్పచ్చు. ఇంకా ఏ మాసమైనా మనకి ఎలా వృద్ధి చెందుతుంది, ఎలా వస్తుంది అంటే ఒక్కో నక్షత్రం ఏ నక్షత్రం అయితే పౌర్ణమితో కూడి ఉంటుందో ఆ నక్షత్రం పేరు మీదుగా మాసం వచ్చింది. కాబట్టి మనం జ్యేష్ఠ మాసం అంటే జ్యేష్ఠ నక్షత్రం ఏదైతే ఉందో అది మనకు ఈ నక్షత్రం పౌర్ణమిలో కలిసి ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ మాసం అంటాం. జ్యేష్ఠ మాసానికి ఒక విశేషమైన లక్షణం ఏదైనా ఉందా అంటే జ్యేష్ఠ మాసంలో కొంతమంది జ్యేష్ఠ మాసం పెళ్లి చేయకూడదు అంటారు. నిజంగా జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు అంటే చేయొచ్చు. ముహూర్తాలు ఉంటే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయొచ్చు. మౌఢ్యాలు రాకపోతే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయొచ్చు. కానీ మరి ఎందుకు చేయకూడదు అంటారు నిజానికి అంటే త్రిజ్యేష్ఠ అనేది చేయకూడదు అంటారు. త్రిజ్యేష్ఠ అంటే అమ్మాయి అబ్బాయి నక్షత్రాల్లో ఇద్దరి కూడా జ్యేష్ఠ నక్షత్రం అయ్యి ఇది జ్యేష్ఠ మాసం అవుతాయి. లేదు జ్యేష్ఠ మాసంలో అమ్మాయి పుట్టాడు, అబ్బాయి పుట్టింది, వాళ్ళిద్దరూ ఈ జ్యేష్ఠ మాసంలో పెళ్ళి అంటే చేయకూడదు. ఒకరిది జ్యేష్ఠ మాసం, ఒకరిది జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ జ్యేష్ఠ మాసంలో ఈ నియమాలు లేకుండా కనిష్ట ఇలా పుత్రికలు ఉన్నప్పుడు చేయొచ్చు. ఇక జ్యేష్ఠ మాసంలో మరి ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయంటే జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఇంకా పూర్తిగా వర్షాకాలం రాదు, వర్ష ఋతువు ప్రారంభం కాదు, గ్రీష్మంలో ఉన్నటువంటి చివరి కాలం కాబట్టి ఇంకా ఎండలు కొనసాగింపులోనే ఉంటాయి. కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి మాసాల్లో ఏ దాన ధర్మాలు చేయాలన్నారో ఈ దాన ధర్మాలే కంటిన్యూ అవుతాయి. ఏ దాన ధర్మాలు అంటే ఎండాకాలానికి సంబంధించినటువంటి పాదరక్షలు, గొడుగులు దానం చేయడం, ఘటదానం అంటుంటారు, లేకపోతే చలివేంద్రియాలను బయట పెట్టించడం, ఇలాంటివన్నీ కూడా ఒక శుభకార్యాల కిందకి వస్తాయి. అలాగే నదీ స్నానం కూడా ఈ మాసంలో విశిష్టమైందిగానే చెప్తూ ఉంటారు. అంటే జ్యేష్ఠ మాసం వచ్చింది అంటే ఈ 3వ నెలలో ఎండాకాలం చివరిలో ఉన్నటువంటి మనం ఎవరికైనా అవసరమైన దాహార్తిని తీర్చేటువంటి దానం, ఎండ తగలకుండా కాళ్ళకి పాదరక్షలను ఇవ్వడం, గొడుగులను ఇవ్వడం అనేటువంటి ఒక పుణ్యకార్యంగా భావిస్తూ ముందుకు వెళ్ళేటువంటి కాలం ఏదైనా ఉందా అంటే జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలో ఇంకా కొంతమంది అయితే కొన్ని వ్రతాలు, సావిత్రి వ్రతం అని ఇలాంటి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు స్త్రీమూర్తులు. ఏది ఏమైనా ఈ మాసంలో పండగలు ఎక్కువ లేకపోయినా పరమార్థ తత్వానికి చెప్పేటువంటి స్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా భూమి పూజ అంటారు. అంటే ఈ భూమి లేకపోతే మనం లేనటువంటి వాళ్ళమే, ఈ భూమి మీదే పుట్టి ఈ భూమిలో కలిసేటువంటి వాళ్ళం మనం. కాబట్టి మనం ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి అన్నది భూమాతకు పూజ చేసేటువంటిది. అమ్మ మమ్మల్ని కాపాడు తల్లి, మాకు అన్నాన్ని ఇచ్చేటువంటి తల్లివి నీవు, నీ మీద నిలబడిన ఈ జీవాన్ని కొనసాగిస్తున్న మాకు మా ఈ రక్షణ కోసం కాస్త అన్నప్రసాదాన్ని ఇవ్వు అని తల్లిని వేడుకునేటువంటి పూజా విధానం కనిపిస్తుంది. కాబట్టి జ్యేష్ఠం విశిష్టత తెలుసుకుంటూనే చేయవలసినటువంటి దాన ధర్మాలు చేస్తే కనుక బోల్డంత పుణ్యాన్ని మూటగట్టుకోవచ్చు. నమస్తే.